Hi guys, welcome back to our YouTube channel Randeeps. And as you read by the title, ఈ రోజు అయితే నేను డైలీ యూస్ చేసే ఒక ప్రోడక్ట్ అయితే రివ్యూ చేస్తున్నాను. ఇంట్రడ్యూసింగ్ యూ మై చిట్టి క్యూటీ ఫెలో. ఈ చిట్టి క్యూటీ ఫెలోని నేను 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ దసరా సేల్ టైంలో తీసుకున్నాను అనమాట. అండ్ వెంటనే రివ్యూ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఐ థాట్ ఐ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ రివ్యూ చేద్దాము అని అనుకున్నాను. అండ్ నవ్ దట్ టైమ్ హ్యాస్ కమ్. నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు సేల్స్ కూడా వస్తున్నాయి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ రివ్యూ కొంచెమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అండ్ నేను లింక్స్ అనేది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్కి కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంట్రడ్యూసింగ్ యూ మై యాక్చువల్ ప్రోడక్ట్. సో మన ఎకోవాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దీనికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది, అంటే లైక్ డాక్ కూడా ఉంటుంది. బట్ దెన్ అది దాని ప్లేస్లో ఉంది. నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇది వర్క్ అయ్యేటప్పుడు ఎలా ఉంది అనేది కూడా చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ యాడ్ చేస్తాను. ఫస్ట్ చూసుకుంటే సైజింగ్ వైజ్ అయితే ఇంత ఉంది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 5200 mAh బ్యాటరీ ఉందన్నమాట. దీని సౌండ్ వచ్చేసి 6500 డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ ఉంటుంది అనమాట. సౌండ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి దాన్ని వాల్యూమ్ కూడా చూపిస్తాను. అది వర్క్ అయ్యేటప్పుడు రన్ అయ్యేటప్పుడు వీడియో క్లిప్లో సౌండ్ ఎంత చేస్తుంది అనేది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 320 hours అని చెప్పారు. అంటే నాకు అరౌండ్ లైక్ ఒక్కొక్కటి నాకు మొత్తం మా ఏరియా లైక్ మా హౌస్ అంతా కూడా క్లీన్ చేయడానికి ఇట్ టేక్స్ అరౌండ్ 45 minutes to 50 minutes అనమాట. సో అదంతా క్లీన్ అయిన తర్వాత నాకైతే అరౌండ్ సే 4 days వరకు ఫుల్ ఛార్జ్ పెట్టానంటే 4 days వరకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్యాటరీ లైఫ్ అండ్ ద స్పెసిఫికేషన్స్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. మనం చూసుకుంటే 3 buttons ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి పవర్ బటన్, ఇదేంటంటే స్పాట్ క్లీనింగ్కి, అండ్ ఇది హోమ్ బటన్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వైఫై సింబల్ కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి ట్రే కూడా వస్తుంది. ఈ ట్రేలో ఏంటి అంటే మనకి డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి మాపింగ్ ది ప్యాడ్ కూడా వస్తుంది అనమాట. చూపిస్తాను. ఇది వచ్చేసి మాపింగ్ ప్యాడ్. అంటే లైక్ మనం మాప్ చేసిన తర్వాత ఎవ్రీ టైమ్ వీ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ వాష్ చేసుకుని మళ్ళీ మనము డ్రై చేసుకుని వీ కెన్ రీయూజ్ ఇట్ అనమాట. రీయూజ్ అనేది అప్ టు 6 months వాళ్ళు చెప్తారు. లైక్ 6 months వరకు మనం సేమ్ క్లాత్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హౌ ఇట్ వర్క్స్ అనేది చెప్తాను ఇప్పుడు. సో ఇది మన ప్రోడక్ట్ కదా, అంటే మన చిట్టి రోబో ఇది కదా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రష్ లాంటివి ఉన్నాయి కదా, ఇది రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. రొటేట్ అవుతూ డస్ట్ కలెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి డస్ట్ అంతా కలెక్ట్ అయ్యి ఇక్కడ ఉన్న దీనిలోకి వెళ్ళి ఇట్ విల్ సెటిల్ డౌన్ దేర్. అండ్ మనం మాప్ చేయడానికి వాటర్ వచ్చేసి ఇందులో వేయాలన్నమాట. అంటే లైక్ నాకు 1 cup of వాటర్ అయితే పడుతుంది. 1 cup of వాటర్తో ఆరామ్సే మనకి ఇల్లంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో 1 cup of వాటర్తో ఇల్లంతా ఎలా క్లీన్ అయిపోతుంది దీప్యా అని డౌట్ మీకు వస్తుంది. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. సో ప్రస్తుతానికైతే ఇదన్నమాట మన చిట్టి రోబో గారి ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. వై ఎకోవాక్స్ అనేది చెప్పాలి అంటే నాకు యాక్చువల్లీ ఇది చాలా బడ్జెట్లో వచ్చింది. నేను కొన్నప్పుడు 19,999 అంటే 20,000కి వచ్చిందనమాట. ఆఫర్స్ అన్నీ కలుపుకుని. అండ్ లాస్ట్ ఇయర్ టు ఈ ఇయర్ ఇంకా మేబీ తగ్గచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 60,000 రూపీస్. బట్ ఎప్పుడు చూసినా కానీ ఇట్ విల్ బీ అరౌండ్ 29,000 అలా ఉంటుంది ఆఫర్స్ లేని టైంలో. బట్ ఆఫర్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంలో మాత్రం 19,999 ఉంటుందన్నమాట. అంటే 20,000 మేబీ కార్డ్ ఆఫర్స్ అవన్నీ కలిపి కూడా ఇంకా మనకి ఇంకా తగ్గచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి, ఈ రోబో నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆర్ మేము ఎందుకు తీసుకోవాలి అని కదా. యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటి అంటే మెయిడ్స్ అంటే హౌస్ హెల్ప్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి చేయించుకోవడం అనేది నాకు చాలా పెద్ద హెడేక్ అయిపోయింది. అంటే లైక్ వాళ్ళు టైంకి రారు ఆర్ ఒక్కొక్క ఫ్యూ డేస్ వాళ్ళు లీవ్స్ తీసుకుంటారు. అలాంటి టైంలో నాకు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పి నాకు ఇది బెటర్ అనిపించింది, బెటర్ సొల్యూషన్ అనిపించింది అనమాట. ఐ థాట్ ఐ జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ తీసుకున్నాను. ఇట్స్ బీన్ ఏ ఇయర్ యూస్ చేస్తున్నాను. మధ్యలో కొన్ని సార్లు ఇబ్బంది పడ్డాను. అవేంటి అనేది కూడా ఫర్దర్గా చెప్తాను. ఓవరాల్గా నువ్వెందుకు తీసుకున్నావు అంటే టు సింప్లిఫై మై లైఫ్ అనమాట. అంటే కాంప్లికేషన్స్ లేకుండా, డిపెండెన్సీస్ లేకుండా నేను వెన్ ఎవర్ ఐ జస్ట్ వాంటెడ్ సమ్ ప్లేస్ టు బి క్లీన్
నేను ఇది ఆన్ చేసేస్తాను, క్లీన్ అయిపోతుంది. అండ్ ఆల్సో దీనిలో ఉన్న మనకి బెస్ట్ ఫీచర్స్ చెప్తాను. ఏంటి అంటే మనకి ఇట్ కమ్స్ విత్ ఎన్ యాప్ అనమాట. మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత ఇన్‌స్టలేషన్స్ అవన్నీ జరగాలి కదా! సో, అవన్నీ కూడా క్లియర్‌గా యూజర్ మాన్యువల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. యూజర్ మాన్యువల్‌లో ఉంటాయి. యూ కెన్ డూ ఇట్ బై యువర్ ఓన్. లేదు అంటే కనుక కస్టమర్ కేర్‌కి కాల్ చేశారు అంటే దే విల్ కమ్ అండ్ గివ్ యూ ఆల్ ద డెమో. ఫస్ట్ టైమ్ మనం ఎప్పుడైతే రోబో కొని ఈ సెటప్ అంతా బిల్డ్ చేస్తామో, ఆ సెటప్ బిల్డ్ చేయటానికి మనకి కొంచెం టైం పడతది. అంటే లైక్ వైఫైని కనెక్ట్ చేసి యాప్‌లో కూడా మనం దీన్ని కనెక్ట్ చేసి ఆ ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అంతా కూడా సెపరేట్‌గా ఉంటుంది. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఒకవేళ ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలి అంటే కనుక నేను డీటెయిల్‌గా దాని మీద కూడా వీడియో చేస్తాను. 2-3 అవర్స్ అట్‌లీస్ట్ తిరుగుతదనమాట. అంటే లైక్ అంతా చూసి ఒక మ్యాప్ అంటే లైక్ అన్ని ప్లేసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్‌కి వెళ్ళి ఒక మ్యాప్ అయితే డ్రా చేసుకుంటది. అండ్ ఆల్సో ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్‌కి వెళ్ళేది ఉంటది గదా! అది కూడా అది మ్యాప్ చేసుకుంటది. రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అట్లా మ్యాప్ చేసుకుంటది. అంటే మనకి బెడ్స్ ఉన్నాయనుకోండి అవన్నీ ఎక్స్‌క్లూడ్ చేసి అట్లా అదంతా ఉంటుంది. కిచెన్ ఒక్కటే క్లీన్ చేయాలి అంటే వీ కెన్ జస్ట్ జోన్ క్లీనింగ్ అని చెప్పి ఉంటది. దాన్ని మ్యాప్ సెలెక్ట్ చేసుకొని కిచెన్ యొక్క మ్యాప్ సెలెక్ట్ చేసుకొని వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. అండ్ ఎంత ఎఫిషియంట్‌గా క్లీన్ చేస్తుంది దీప్తి అని అడగొచ్చు మీరు. ఎఫిషియన్సీ అంటే క్లీనింగ్ చాలా చేస్తది. అంటే లైక్ మొత్తం డస్ట్ అంతా కలెక్ట్ చేస్తది. డస్ట్ పార్టికల్స్, హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కలెక్ట్ చేస్తది. బట్ చూడండి పేపర్స్ అలాంటి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉంటాయి గదా! అంటే లైక్ అది ఫోల్డ్ చేయలేని ఆబ్జెక్ట్స్ ఆర్ పెద్ద ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! అలాంటివి మటికి అది కలెక్ట్ చేయదు. అండ్ ఆల్సో కార్పెట్స్ ఒకవేళ మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా! నేనైతే యూజువల్‌గా డోర్ మ్యాట్స్ తీసి పైన పెట్టేస్తాను. లేదు అలానే ఉంచేసాము అంటే డోర్ మ్యాట్స్ థిన్‌గా ఉన్నవైతే వాటి పైనుంచి వెళ్ళి వాటి పైన ఇట్లా మాప్ చేయదు. ఓన్లీ క్లీనింగ్ వాక్యూమే చేస్తదనమాట. డస్ట్ ఒకటే కలెక్ట్ చేస్తది. మాప్ చేయదు. అండ్ ఇంకొకటేంటి అంటే మనకి ఫర్నిచర్ ఉంటది గదా! ఫర్నిచర్ లోపలికి వెళ్లి క్లీన్ చేస్తదా అన్న క్వెషన్ రావచ్చు. యెస్. ఫర్నిచర్ లోపలికి వెళ్ళి అంటే ఇది పట్టేది. ఇది లోపలికి వెళ్ళగలిగే హైట్‌లో ఉందనుకోండి మన ఫర్నిచర్ డెఫినైట్‌లీ అది లోపలికి వెళ్లి క్లీన్ చేస్తది. అంటే లైక్ చైర్స్ కిందన ఆర్ సోఫాస్ కిందన మనకి స్పేస్ ఉంది అంటే వెళ్తది. ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే స్కెడ్యూల్ క్లీనింగ్. అంటే లెట్స్ సే మనం ఊరెళ్ళిపోయామనుకోండి. రేపు మార్నింగ్ వస్తాం, రీచ్ అవుతాం. మనం రీచ్ అయ్యే టైంకి ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయి మంచిగా ఉండాలి అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ స్కెడ్యూల్ ద క్లీనింగ్ ఆర్ ఎల్స్ ఆన్ ఎ డైలీ బేసిస్‌లో కూడా మీరు బై ద టైమ్ యూ వేకప్ ఇల్లు అంతా క్లీన్ అయిపోవాలి అనుకున్నారంటే అది చేసేస్తది. అంటే లైక్ స్కెడ్యూల్ క్లీనింగ్ అనేది ఒకటి ఉంటదనమాట. సో, మీరు ఎంత ఫ్రీక్వెన్సీలో అంటే లైక్ ఎన్ని డేస్‌కొకసారి ఆర్ ఆల్టర్‌నేట్ డేసా? ఏ టైంకి? ఏ ఏ రూమ్స్? అవన్నీ కూడా మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. మీకు ఈ స్కెడ్యూల్ క్లీనింగ్ అనేది మీకు అవ్వాలి అంటే కనక డెఫినెట్‌గా మీకు మీ ఆహ్, డివైస్ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండాలి. లెట్స్ సే మీరు వైఫై ఆఫ్ చేసి ఊరెళ్ళిపోయారనుకోండి స్కెడ్యూల్ క్లీనింగ్ చేద్దామన్నా కానీ అవ్వదు. ఎందుకంటే దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఇంటర్నెట్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలము. సో, దీనికి ఒక కమాండ్ మనం పాస్ చేయాలి అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలనమాట. యాప్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎకోవాక్స్ హోమ్ అనే యాప్ ఉంటదనమాట. సో, దానిలో అది అంతా కూడా మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటది. మనకి ఛార్జింగ్ ఎంతుంది అండ్ మనం మన మ్యాప్ ఇంటి మ్యాప్ అంతా కూడా ఉంటది. జోన్ క్లీనింగ్ అంటే ఒక స్పెసిఫిక్ ఏరియానే క్లీన్ చేసుకోవాలా, అలాంటివన్నీ కూడా మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో స్కెడ్యూల్ క్లీనింగ్ కూడా మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటి అంటే ఎంత ఎఫిషియెంట్‌గా మాప్ చేస్తది అన్నది మీకు క్వెషన్ రావచ్చు. 1 కప్ ఆఫ్ వాటర్స్‌తో మన హౌస్ అంతా క్లీన్ చేస్తది అని చెప్పాను కదా! అండ్ ఆల్సో ఇదనమాట దాని మాపింగ్ ప్యాడ్ వచ్చేసి. సో, ఏంటంటే జస్ట్ అదలా పైన ఇలా క్లీన్ చేస్తదంతే. అంటే లైక్ డస్ట్ పార్టికల్స్‌ని ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ లీవ్ ఎనీ వాటర్ బిహైండ్. అంటే మనకి బాగా యూజువల్‌గా మనం మాప్ స్టిక్‌తో అట్లా మనం మాప్ చేసామనుకోండి, చాలా తడిగా ఉంటది కదా ఫ్లోర్ అంతా. మనం ఏంటంటే ఫ్యాన్ ఆన్ చేసి కాసేపు ఉంచాలి. బట్ విత్ దిస్ డివైస్ అలా కాదు. మనకి వాటర్ అంతా కూడా అలాగా ఉండిపోయి అలా ఉండదు. చాలా మినిమల్ వాటర్ యూజ్ చేస్తది హౌస్ అంతా క్లీన్ చేయడానికి. అండ్ ఆల్సో జస్ట్ ఏంటంటే అది అలా తడుపుతూ వెళ్తది అంతే. మన ఫ్లోర్‌ని తడుపుతూ వెళ్తది. దానిమ్మ పళ్ళు కింద పడినాయి అనుకోండి, అవి కొంచెం మరకలయ్యి ఉంటాయి కదా! ఆర్ జిగురు ఉంటది కదా! అలాంటిది అంత టఫ్ స్టెయిన్స్‌నయితే ఇది రిమూవ్ చేయదు. డైలీ యూజ్‌లో ఒక ప్లెయిన్ సర్ఫేస్‌ని అలా క్లీన్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది. అంతేకానీ టఫ్ స్టెయిన్స్ కూడా రిమూవ్ అవ్వాలి, డీప్ క్లీనింగ్ కావాలి అంటే దెన్ ఇదైతే డెఫినిట్‌గా చేయదు. ఇది నా హానెస్ట్ రివ్యూ అనమాట. మెయింటెనెన్స్ అంటే ఈ వీటికి ఉన్న పార్ట్స్ ఆర్ వాటెవర్ మెయింటెనెన్స్ ప్రతిదానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది కదా! సో, వీటికుండే స్పేర్ పార్ట్స్ అన్నిట్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా! సో, అదనమాట. మనం చూసుకుంటే కనుక దీనికుండే ఫ్యాన్ లాంటిది ఒకటి ఉంటది కదా! ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను.
సో, అదేంటంటే కొంచెం ట్యాంగిల్ అయినట్టు అట్లా ఉంటది. సో, ఎవ్రీ 6 మంత్స్‌కి చేంజ్ చేయాలి. నేను ఐ థింక్ 8 మంత్స్‌కి చేంజ్ చేశాను. బట్ 8 మంత్స్ వరకు అయితే నాకు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ చాలా బాగా వర్క్ అయింది. అండ్ దీనికి మనకి మాపింగ్ ప్యాడ్ ఉంది కదా! అదైతే డెఫినిట్‌గా 6 మంత్స్‌కి ఒకసారి రీప్లేస్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం ఎయిర్ డ్రాప్ సెన్సార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. వాటికి క్లిప్స్ యాడ్ చేస్తాను. సో, అవన్నీ కూడా ఏంటంటే మన హెయిర్స్ మెయిన్‌లీ ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంట్లో డెఫినిట్‌గా హెయిర్ ఫాల్, హెయిర్ ఫాలికల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, సో, అవన్నీ దానిలో స్ట్రక్ అవుతా ఉంటాయన్నమాట. మనం అట్‌లీస్ట్ వన్స్ ఇన్ 10 డేస్ ఆర్ వన్స్ ఇన్ 2 వీక్స్ అట్‌లీస్ట్ మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ డస్ట్‌బిన్‌ని ఎవ్రీ డే మనం ఎంప్టీ చేసుకోవాలి. అంటే లైక్ ఇదేం చేస్తదంటే జస్ట్ మనం షెడ్యూల్ చేసుకుంటాం కదా! మనం లైక్ మొత్తం హోల్ హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ జస్ట్ గో బ్యాక్ టు ఇట్స్ ఛార్జింగ్ స్టేషన్ అండ్ ఛార్జ్ అయిపోద్ది అంతే. బట్ ఆహ్, ఈ డస్ట్‌ని అంతా కలెక్ట్ చేసిన ఒక డస్ట్‌బిన్ ఉంటది కదా! దానిలోంచి మనం డస్ట్ తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి. అదొకటి. అండ్ ఆల్సో మాపింగ్ ప్యాడ్‌ని మనము ఎవ్రీడే బేసిస్‌లో వాష్ చేసుకొని, డ్రై చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవడం అంతే అనమాట. అండ్ వీటి పార్ట్స్‌ని ఎక్కడ తెచ్చుకోవాలి అంటే మనకి అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఆర్ ఎల్స్ ఎకోవాక్స్ హోమ్‌లో యాప్‌లో మనకి ఈ ప్రొడక్ట్‌ది యాప్ వచ్చేసి ఎకోవాక్స్ హోమ్ అనమాట. సో, ఆ అయినా కానీ మనం ఆర్డర్ చేసుకొని మన అడ్రెస్ డీటెయిల్స్ ఇచ్చామంటే మనకి డెలివరీ అయిపోతాయి. ఫర్ నౌ నాకైతే ఏది ప్రాబ్లమ్ రాలేదు. అంటే 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా! నాకైతే ప్రాబ్లమ్ ఏమీ రాలేదు. అండ్ యెస్, వన్ మోర్ థింగ్, ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆహ్, అంటే లైక్ కార్నర్స్ ఉంటాయి కదా! కార్నర్స్‌లో ఎలా క్లీన్ చేస్తది అని చెప్పి అంటే లైక్ లెట్స్ సే ఇట్లా ఉంటది కదా! మన కార్నర్ ఎల్ షేప్‌లో ఉందనుకోండి. ఆ కార్నర్‌కి మనకి ఇక్కడ ఫాలికల్స్ బ్రషెస్ ఉన్నాయి కదా! ఆ బ్రషెస్ క్లీన్ చేస్తాయి. అది కూడా క్లీన్ చేస్తుంది. నేను అది కూడా నోటీస్ చేశాను. అంటే 1 ఇయర్ నుంచి ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసి, అవన్నీ పాయింట్స్ యాక్చువల్లీ నోట్ చేసుకొని వచ్చాను మీ ముందుకి. సో, దిస్ ఈస్ మై రివ్యూ అబౌట్ దిస్ ప్రొడక్ట్. నాకైతే బాగా యూజ్‌ఫుల్‌గా ఉంది. సో, అట్‌లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషను. సో, ఇంకా మీకు ఏమైనా దీని గురించి సంబంధించి డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వదిలేస్తాను. సో, చెక్ ఇట్ ఔట్. ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక మేబీ దీనికంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ప్రొడక్ట్స్ మార్కెట్‌లో ఉండుండొచ్చు. బట్ సమ్‌హౌ నేనేంటి అంటే నాకు కలీగ్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని నేను కొన్నాను. నాకైతే ఏమీ కంప్లెయింట్ లేదు. వాళ్ళకి కంప్లెయింట్ లేదు అని చెప్పారు కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ నాకు ఏమీ కంప్లెయింట్ లేదు. నన్ను చూసి యాక్చువల్లీ నా కజిన్స్ అండ్ రిలేటివ్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి కూడా ఫర్ నౌ ఏమీ కంప్లెయింట్స్ లేవన్నమాట. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ స్మూత్. విత్ దిస్ వి హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ఒకవేళ మీకేమైనా దీనిలో డౌట్స్ ఉన్నా ఆర్ క్వెషన్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ఆర్ ఐ మీన్ అన్బాక్సింగ్ కాదు, ఇన్‌స్టలేషన్స్ అండ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ మీకు కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అది కూడా నేను చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.